ఎస్ బ్రే మార్నింగ్ డే లీడర్స్ మై సెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి. ఈరోజు ఈ టాపిక్లో ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఎస్, ప్లాన్ విన్న తర్వాత కూడా జనాలు నో అని ఎందుకు చెప్తారు? ఈ టాపిక్ మీద ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. నాకు రిక్వెస్ట్ ఏమంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసినట్లయితే దీనికి సొల్యూషన్స్ అనేది నేను ఇవ్వబోతున్నాను. ఆ సొల్యూషన్స్ ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే మీకు నో తక్కువ, ఎస్లు ఎక్కువ రావటం స్టార్ట్ అవుతుంది. అవును, జనరల్గా ఇప్పుడు మనం చూసినట్లయితే 80 to 90% అంటే ఒకవేళ 100 మందికి మనం ప్లాన్ చెప్పినట్లయితే 100 మందిలో 80 నుంచి 90 మంది మనకి నోయే చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఈ యొక్క వీడియోని మీరు కంప్లీట్గా చూశారు అనుకోండి, మీకు అర్థమైపోతుంది అరే వీళ్ళు ఎందుకు నువ్వు చెప్పారా. సో ఆ తర్వాత నుంచి మీరు చూసినట్లయితే నో తక్కువ అండ్ ఎస్ అనేది ఎక్కువగా రావటం స్టార్ట్ అవుతుంది. కండిషన్స్ ఏమంటే ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడాలి. రైట్, లెట్స్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక చాలా గొప్ప ఇండస్ట్రీ అండి, చాలా బిగ్ ఇండస్ట్రీ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇది, ఓన్లీ మన ఏపీ తెలంగాణలోనే కాదు. అండ్ ఈ ఇండస్ట్రీలో ఈ రోజులు కొన్ని కోట్లాది మంది ప్రతి నెల ప్రతిరోజు ఆదాయం పొందుతున్నారు. వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ని మార్చుకుంటున్నారు. మీరు నేను మనం కూడా మన తెలిసిన వాళ్ళలో ఎవరొకరు మనకి చెప్పడం వల్లనో, యూట్యూబ్లో వీడియోస్ చూడడం వల్లనో, వాట్ ఎవర్ ఇట్, ఎవరొకరు ద్వారా తెలుసుకోవడం వల్లనో మనం కూడా ఈ ఇండస్ట్రీకి అయితే వచ్చేసాం. అండ్ ఇండస్ట్రీకి రాక మునుపు అంటే డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో ఎన్నో కంపెనీస్ ఉంటాయి, మీరు ఏ కంపెనీలోనైనా ఉండొచ్చు, బట్ ఇండస్ట్రీ అయితే సేమే కదా. వన్స్ ఈ ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత మనకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అనమాట, కళలు, కోరికలు, ఆశలు ఉంటాయి మనకి. మనం వాటిని తీసుకునే అది ఈ ఇండస్ట్రీ ద్వారా వచ్చి, ఈ కంపెనీ ద్వారా వచ్చి, నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా వచ్చి, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వచ్చి మనం ఇది చేసుకోవాలి, నేను అది తీసుకోవాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి. బికాస్ చాలా మందిని చూస్తుంటాం కదా, ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నారు, లేదా కార్ తీసుకుంటున్నారు, లేకపోతే ఇల్లు కొనుక్కుంటున్నారు, లేకపోతే లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, పిల్లల్ని మంచి స్కూల్లో ఎడ్యుకేట్ చేస్తున్నారు, మంచి హెల్దీగా ఉంటున్నారు. బట్ మనం మాత్రం ఇంకా అక్కడే ఉన్నాం. అలా చూసిన తర్వాత వారిని మనం కూడా ఒక డెసిషన్ తీసుకొని ఇండస్ట్రీకి రావటం అయితే జరిగింది. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే జాయిన్ అయితే అయిపోయాము, ప్రోడక్ట్ కూడా కొనేసాము, ఇక్కడ దాకా అయితే బాగుంది, ఇక్కడ దాకా నో ప్రాబ్లం. బట్ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం ఒక వ్యక్తికి జాయిన్ అవ్వండి అని చెప్తున్నామో, ఎప్పుడైతే ఒక వ్యక్తికి ప్లాన్ చెప్తున్నామో, ఎప్పుడైతే ఒక వ్యక్తికి ప్రోడక్ట్ రిటైల్ చేస్తున్నామో, ఎప్పుడైతే ఒక వ్యక్తికి మీటింగ్స్ లేదా ట్రైనింగ్స్కి ఇన్వైట్ చేస్తున్నామో, మ్యాక్సిమం కేసెస్లో నోయే వస్తుంది, రిజెక్షన్స్ వస్తున్నాయి. సో దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, నేను కూడా స్టార్టింగ్ ఒక 1 to 2 years ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు నాకు కూడా చాలా మంది నో చెప్పారు. అండ్ హానెస్ట్గా చెప్పాలి అంటే ఆ రోజు నో ఎందుకు చెప్తున్నారు అనే విషయాన్ని నేను తెలుసుకోకపోయి ఉంటే మేబీ ఈ రోజు ఈ పాటికి నేను ఈ ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు. నేను ఈ పాటికి మళ్ళీ జాబ్ ఫీల్డ్కి బ్యాక్ టు జాబ్ వెళ్ళిపోయేవాడిని. బట్ వన్స్ నాకు ఈ సీక్రెట్ తెలిసిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే ఇండస్ట్రీలో ఈరోజు చాలా బాగా ఎదుగుతున్నాను. ఒక మంచి కంపెనీలో మంచి స్టాండర్డ్ లెవెల్లో మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నాను. సో మీరు ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా చూస్తుండొచ్చు. రైట్, మనం టాపిక్ మీదకి వచ్చేద్దాం. సో జనాలు నో అని ఎందుకు చెప్తున్నారు, దానికి సొల్యూషన్స్ ఏంటి? మనం ఒకవేళ ఈ సొల్యూషన్స్ని తీసుకుంటే మీకు నో తక్కువ అండ్ ఎస్లే ఎక్కువ వస్తాయి. సో లేట్ చేసుకోకుండా మన టాపిక్కి వెళ్ళిపోదాం. నాకు ఈ టాపిక్కి వెళ్ళే ముందు నాకు చిన్న డౌట్, చిన్న క్వశ్చన్స్ అనమాట. మీలో ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారు, మీలో ఎంతమంది నోని ఫేస్ చేస్తున్నారు? అంటే సార్ నేను చాలా మందికి ప్లాన్ చెప్తున్నాను, చాలా మందికి ప్రోడక్ట్ ఇస్తున్నాను, చాలా మందికి మీటింగ్స్కి పిలుస్తున్నాను, ట్రైనింగ్స్కి పిలుస్తున్నాను, బట్ రావట్లేదు, నో అని చెప్తున్నారు. ఇలా ఎంతమంది ఫేస్ చేస్తున్నారు? కింద మీకు కామెంట్ బాక్స్ కనపడుతున్నాయి కదా, కింద ఈ కామెంట్ బాక్స్లో మీరు కూడా టైప్ చేసి చెప్పండి ఎస్ అని. ఎస్ అని మీరు టైప్ చేశారు అనుకోండి, దట్ మీన్స్ మీరు కూడా ఇది ఫేస్ చేస్తున్నారు అని అర్థం. సిగ్గుపడాల్సిన విషయం లేదండి, మనమేమి బ్రెయిన్లో పెద్దగా ఆలోచన పెట్టుకోవాల్సిన విషయం లేదు. ఇది ప్రతి ఒక్కరితో జరుగుతున్న కామన్ విషయమే. కొత్తగా వచ్చినప్పుడు నాతో పాటు కూడా జరిగింది, మీతో పాటు కూడా జరుగుతున్నాయి, రేపు ఎవరైతే రాబోతున్నారో ఇండస్ట్రీకి వారితో కూడా జరగబోతున్నాయి. సో హానెస్ట్గా రాయండి. రైట్, అండ్ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నాం కూడా ఇప్పుడు ఒక లైక్ బటన్ని ప్రెస్ చేసేయండి. క్లియర్, చలో లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఎప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్నామో నో అని మనకి ఏ విధంగా వస్తుందంటే వెన్ పీపుల్ సే నో టు యూ. జనాలు ఎప్పుడు మనకి నో చెప్తారంటే ఫస్ట్ వెన్ యూ అప్రోచ్ సమ్వన్. మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తిని అప్రోచ్ అవుతున్నారో, మీ బిజినెస్ గురించి చెప్పడానికో, మీ ప్రోడక్ట్ గురించి చెప్పడానికో, లేకపోతే జాయిన్ అవ్వటానికో మీరు ఎప్పుడైతే అప్రోచ్ అవుతున్నారో అప్పుడు చాలా మంది ఏమని చెప్తున్నారు, నో చెప్తున్నారు. నెక్స్ట్ వెన్ యూ వాంట్ టు రీటైల్ ప్రోడక్ట్, మీరు ప్రోడక్ట్ అమ్మటానికి వెళ్తున్నప్పుడు కొంతమంది నో అంటున్నారు, రకరకాల రీజన్ ఇస్తున్నారు. మీ ప్రోడక్ట్ రేట్ ఎక్కువ,
మేము బయట ప్రోడక్ట్ వాడతాము, మేము మీ ప్రోడక్ట్ వాడము, నువ్వేమైనా చూసావా తయారు చేయడము, సర్టిఫికేట్ ఏమన్నా ఉందా, నువ్వేమైనా వెళ్ళి అక్కడ తయారు చేస్తున్నావా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అని చెప్పేసి వచ్చి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు నో అని చెప్తున్నారు. నెక్స్ట్, వెన్ యూ ఇన్వైట్ ఇన్ ఎ మీటింగ్, ఒక మీటింగ్ జరుగుతున్నాయి, ఒక ట్రైనింగ్ జరుగుతున్నాయి, ఆ ఏరియాలో మీరు పిలిచినప్పుడు అప్పుడు కూడా చాలా మంది రావటానికి వెనక ముందుకు అవుతున్నారు. రావట్లేదు లేదా ఏదో ఒక సాకులు చెప్తున్నారు, మీన్స్ ఏంటి, నో చెప్పటమే, ఇండైరెక్ట్ నో అనమాట. రైట్. నెక్స్ట్, వెన్ యూ షో ద ప్లాన్, మీరు మీ కంపెనీలో ఉన్న బిజినెస్ ప్లాన్ అవతల పర్సన్స్ కి చెప్పినప్పుడు అంతా వింటారు. అంతా వినిన తర్వాత కొంతమంది అప్పటికప్పుడు నువ్వు అంటారు, కొంతమంది నేను ఆలోచించి చెప్తా అంటారు, కొంతమంది నేను చూస్తాను సార్ అని చెప్పేసి అంటారు, కొంతమంది నేను మా ఇంట్లో వాళ్ళకి అడిగేసిన తర్వాత నేను మీకు చెప్తాను అని చెప్పేసి కొంతమంది అంటారు. రైట్. సో అలాంటిప్పుడు మనం చూసినప్పుడు చాలా మంది నో అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, కొంతమంది అయితే డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు. నెక్స్ట్, వెన్ యూ ఫాలో అప్ మీనింగ్స్ ఏంటి, ప్రోడక్ట్ ఒకసారి ఇచ్చి వచ్చారు, మళ్ళీ ప్రోడక్ట్ మనం కాల్ చేస్తాం కదా సార్, ప్రోడక్ట్ అయిపోయిందా మళ్ళీ తీసుకుంటారా, అప్పుడు నో అంటున్నారు. లేదా ప్లాన్ చెప్పేసి వచ్చేసినాము, మళ్ళీ ఫాలోఅప్ చేయడం కోసం సార్ ఎప్పుడు ఐడి ఎప్పుడు చేసుకుంటారు, మీరు ఎప్పుడు జాయిన్ అవుతాం అనుకుంటున్నారు, అప్పుడు కూడా జనాలు నో అంటారు. సో ఫాలోఅప్ కాల్స్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు కూడా చాలా మంది మనకి నోయే అంటున్నారు. అవునా కాదా? సో మీకు కూడా ఇలాంటి అవకాశం ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అంటే కింద కామెంట్ బాక్స్ లో ఒకసారి కామెంట్ రాసి చెప్పండి, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది. వీడియోని ఇంకా లైక్ చేయలేదంటే ఒకసారి చేసేయండి, సో దట్ ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. క్లియర్. నా ఎప్పుడైతే జనాలు మనకి నో అంటున్నారో దీనికి మన దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటి, వాట్ షుడ్ డూ వెన్ పీపుల్ సే నో టు యూ, జనాలు మీకు నో అని చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలి? వెరీ సింపుల్ అండి. వెన్ యూ అప్రోచ్ సమ్వన్, ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తికి అప్రోచ్ అవుతున్నారో వాళ్ళు నో అంటున్నారు, దట్ మీన్స్ హానెస్ట్ గా ఒప్పుకోండి. లెర్న్ హౌ టు అప్రోచ్, మీకు జనాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అది మీకు రాదు. ఒక వ్యక్తిని మనం ఎలా సంప్రదించాలి అది మీకు రాదు. అర్థమైందా? అర్థం కాలేదా? జనాలు నో అంటున్నారు, అది జనాల ప్రాబ్లం కాదు, అది మీ ప్రాబ్లమే. మీరు వాళ్ళని రైట్ వేలో అప్రోచ్ కాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు నో అంటున్నారు. మీరు వాళ్ళని రైట్ వేలో అప్రోచ్ అవ్వలేదు కాబట్టి నో అంటున్నారు. నేను ఉదాహరణకి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు, కాలేజ్లో చదువుకుంటున్నారు. క్లియర్. సో కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ తరఫున కానీ, వాళ్ళ స్కూల్ టీచర్స్ తరఫున, కాలేజ్ టీచర్ తరఫున కానీ, సొసైటీ తరఫున కానీ ప్రతి ఒక్కరు కూడా వారికి ఏం నేర్పిస్తారు? ప్రతి ఒక్కరు కూడా వారికి నేర్పించేది ఒకటే, బాగా చదవాలి, బాగా చదివితే బాగా మార్కులు వస్తాయి, ఎంత మంచి మార్కులు వస్తే అంత మంచి జాబ్లు వస్తాయి, ఎంత మంచి జాబ్లు వస్తే అంత మంచి లైఫ్ సెట్ అవుతుంది. ఇది చిన్నప్పటి నుంచి బ్రెయిన్ లో ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్ లో ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఓకే. సో ఈ రోజు మీరు సడన్ గా ఆ కాలేజ్ స్టూడెంట్ అని ఎవరైతే వ్యక్తి ఉంటారో తనకి కాల్ చేసి, నువ్వు చదవాల్సిన అవసరం లేదు, ఈ బిజినెస్ ద్వారా ఒక 1 year లో, ఒక 2 year లో, ఒక 3 years లో జీవితం మారిపోతుంది, జాబ్ అసలు వేస్ట్, జాబ్ అసలు చెత్త అని చెప్పి మీరు అప్రోచ్ అయితే, నీకు జాబే అవసరం లేదు, నువ్వు జాబే చేయాల్సిన అవసరం లేదని చెప్పి అప్రోచ్ అయితే డెఫినెట్ గా ఆ వ్యక్తి నో అని చెప్తారు. దట్ మీన్స్ మీరు కాలేజ్ స్టూడెంట్ ఎవరినైతే మీరు అప్రోచ్ అయ్యారో వారిని ఎలా అప్రోచ్ అవ్వాలి రైట్ వే మీకు తెలియదు కాబట్టి మీరు ఎలా పడితే అలా అప్రోచ్ అయ్యారు, ఎలా పడితే అలా సంప్రదించేశారు. సో ఆ పర్సన్ చిన్నప్పటి నుంచి డ్రీమ్ చూస్తున్నాడు, అరే మంచి చదవాలి, మంచి జాబ్ వస్తే మంచి లైఫ్ సెట్ అవుతుంది, కారు, ఇల్లు, బంగ్లా అన్ని ఆలోచిస్తున్నారు, డ్రీమింగ్ లో ఉంటారు. మీరు డైరెక్ట్ గా ఏం చెప్తున్నారు, నువ్వు ఆలోచించింది, నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అది తప్పు, నేను చెప్పిందే కరెక్ట్ అన్నప్పుడు ఏం చేస్తారు? డెఫినెట్ గా మీకు నో అని చెప్తారు. ఒక వ్యక్తి ఉన్నారు, ఏజ్డ్ పీపుల్ అనమాట. రైట్. కొద్దిగా ఎక్కువ ఏజ్ అయిపోయినాయి, ఏజ్ భారం అయిపోయింది ఆయనకి, రకరకాల హెల్త్ ప్రాబ్లంలు వచ్చి ఉన్నాయి. అలాంటి వ్యక్తికి ఎగ్జాంపుల్ గా మీరు కాల్ చేసి సార్ మన దగ్గర మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఉంది సార్, మీరు మంచి మర్సిడీస్ కార్ కొనొచ్చు సార్, మీరు మంచి పెద్ద ఇల్లు కొనొచ్చు. ఎవరికి కావాలండి? ఆ ఏజ్ లో వాళ్ళకి కావాల్సింది మంచి హెల్త్, పీస్ఫుల్ మైండ్, అది వాళ్ళకి కావాలి. లైఫ్ లాంగ్ వాళ్ళు ఆల్రెడీ కష్టపడి వచ్చారు, ఎంతో కొంత సంపాదించి ఉంటారు, సంపాదించకపోయినా పర్లేదు, ఇప్పుడు హెల్త్ బాగాలేదు, ఆ ఏజ్ లో హెల్త్ కోసం చూస్తూ ఉంటారు. కానీ మీరు దేనికోసం అప్రోచ్ అవుతున్నారు? డబ్బు, ఫారెన్ ట్రిప్, అది ఇది. ఓకే, మేబీ కొంతమందికి ఉండొచ్చు, బట్ ఏంటి, మీరు రైట్ వేలో అప్రోచ్ అవ్వట్లేదు. సో జనాలు మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు, అంటే మీరు ఒక వ్యక్తిని అప్రోచ్ అయ్యేటప్పుడు, ఒక వ్యక్తిని సంప్రదించినప్పుడు ఎందుకు నో అని చెప్తారు అంటే, మీకు ఒక వ్యక్తిని ఎలా అప్రోచ్ అవ్వాలి అది రాదు కాబట్టి, బొద్దిగా రాదు. యాక్సెప్ట్ చేయండి, అది రాదు, ఇది ఏమి చెడు విషయం కాదు, నేర్చుకోవాలి, అది మెయిన్ విషయం. అర్థమైందా? అర్థం కాలేదా? సో మీకు రాదు కాబట్టి మీరు ఆ పర్సన్ని అప్రోచ్ సరిగ్గా చేయలేకపోయినారు. రైట్. నెక్స్ట్, వెన్ యూ వాంట్ టు రీటైల్ ప్రోడక్ట్, మీరు కొంతమందిని ప్రోడక్ట్ రీటైల్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా మీకు జనాలు నో అంటున్నారు, మీనింగ్స్ ఏంటి?
లెర్న్ హౌ టు రిటైల్. ప్రోడక్ట్ ఎలా రిటైల్ చేసుకోవాలి అది కూడా మీరు నేర్చుకోవాలి. చాలాసార్లు కేవలం మనము మన పాయింట్స్ కోసం మాత్రమే చూస్తూ ఉంటాం, లేదా ఎట్లా అయినా సరే అంటగట్టాలని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం, రైట్? అది కాదు మీరు చేయాల్సింది. ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తికి షుగర్ ఉందండి, ఓకే? సో మీ కంపెనీలో సపోజ్ షుగర్ ప్రోడక్ట్ ఉంది, లేదా ఒక వ్యక్తికి బాగా వెయిట్ ఉన్నారు, మీకు అనిపిస్తుంది వెయిట్ తగ్గాలని. అర్థమైంది? అర్థం కాలేదా? ఒక వ్యక్తి చాలా బాగా వెయిట్ ఉన్నారు, ఆయనకి ఇబ్బంది కాదు, మీకు ఇబ్బంది అనిపిస్తారు, ఈయన చాలా వెయిట్ ఎక్కువ ఉన్నారు కదా, ఈయనకి మన ప్రోడక్ట్ ఇవ్వాలి. సో మీరు ఎట్ల పరిస్థితుల్లో అయినా ప్రోడక్ట్ అంటకడదామని చూస్తున్నారు, బట్ యాక్చువల్గా మనం అలా కాదు అప్రోచ్ అవ్వాల్సింది. మీరు ప్రోడక్ట్ రిటైల్ చేయాలి అంటే ఎక్కువ వెయిట్ పెరగటం వల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనకి వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ఫ్యూచర్లో ఏమేమి ఛాలెంజెస్ మనకి రాబోతున్నాయి అది మీరు చెప్పండి, రీజన్స్ ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా అరే నేను వెయిట్ తగ్గించాలనే ఆలోచనకి వస్తారు. అండ్ అప్పుడు మీరు ప్రోడక్ట్ ఇచ్చారనుకోండి, ప్రోడక్ట్ గురించి చెప్పారనుకోండి, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. అంటే మీరు ప్రోడక్ట్ కాదు అమ్మాల్సింది, ప్రోడక్ట్లో ఉన్న వాల్యూని మీరు అమ్మాలి. బట్ మనం జనరల్గా ఏం చేస్తాము, ప్రోడక్ట్ అంటగట్టడానికి ప్రయత్నం చేస్తాము, ఎట్లాగైనా సరే అమ్మి పడేయాలి మనం అంతే. సో అప్పుడు కూడా మనకు జనాలు నో అని చెప్తున్నారు. మీనింగ్స్ ఏంటంటే హౌ టు రీటైల్ ఎలా చేయాలి, ప్రోడక్ట్ ఎలా అమ్మాలి అది కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు నేర్చుకోలేదు, మీకు రాదు కాబట్టి నో వస్తుంది. క్లియరా? నెక్స్ట్, వెన్ యూ ఇన్వైట్ ఇన్ ఎ మీటింగ్. మీరు ఒక వ్యక్తికి ఒక మీటింగ్లో ఇన్వైట్ చేశారు, సో అప్పుడు జనాలు మీకు నో అని చెప్తున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్గా మీరు ఒక వ్యక్తికి ఫోన్ చేశారు, రేపు మనకి ఒక మీటింగ్ ఉంది సార్, పలానా చోట మీటింగ్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా రావాలి. జనరల్ ఆయన ఎస్ అని చెప్పారు, బట్ తర్వాత రావట్లేదు, నో అని చెప్పారు, లేదా ఫోన్ ఎత్తట్లేదు. మీనింగ్స్ ఏంటి? ఇండైరెక్ట్గా నో చెప్పారు అని అర్థం. క్లియర్? సో రాలేదు మీనింగ్స్ ఏంటి? రాలేదు మీనింగ్స్ మీకు ఇన్విటేషన్స్ చేయటం రాదు, మీకు ఎలా పిలవాలి మీటింగ్స్కి లేదా ట్రైనింగ్స్కి మీరు ఎలా ఇన్వైట్ చేయాలి అది మీకు రాదు కాబట్టి వాళ్ళు రావట్లేదు. ప్రాబ్లం పర్సన్ వాళ్ళది కాదండి, ప్రాబ్లం మీదే, ప్రాబ్లం మనదే. ఎందుకు? మనకి ఇన్విటేషన్ స్కిల్స్ రాదు కాబట్టి. సార్ అప్రోచ్ ఎలా అవ్వాలి? మరి జనాల్ని పిలిచినప్పుడు వాళ్ళు అంటే అప్రోచ్ అవుతున్నప్పుడు కూడా నో అంటున్నారు, రీటైల్ చేసేటప్పుడు కూడా నో అంటున్నారు, మీటింగ్లో పిలిచినప్పుడు కూడా నో అంటారు. మరి ఏం చేయాలి అంటే వెరీ సింపుల్ అండి. ఏదైతే ప్లేస్లో మీకు ఎక్కువగా నో వస్తున్నాయో వాటిని మీరు ఎక్కువగా నేర్చుకోవాలి అని అర్థం. ఎక్కడ నేర్చుకోవాలి సార్, ఎలా నేర్చుకోవాలి సార్ అంటే మీ కంపెనీలో ఆల్రెడీ ఇలాంటి ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి, అలాంటి ట్రైనింగ్స్కి, ఫిజికల్ ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వండి. లేదా ఈ ఛానల్లో ఏదైతే వీడియో మీరు చూస్తున్నారో ఈ ఛానల్లో విఘ్నేష్ వన్ అని ఈ ఛానల్లో మీకు ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించినవి, నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించినవి చాలా ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ వీడియోస్ అన్నిటిని మీరు చూడండి, రైట్? నెక్స్ట్ మనం చూస్తే వెన్ యూ షో ద ప్లాన్. మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తికి ప్లాన్ చెప్తున్నారు, లేదా ప్లాన్ చెప్పిన తర్వాత వ్యక్తి నో అని చెప్తున్నారు, మీనింగ్స్ అంటే మీకు ప్లాన్ చెప్పడం కూడా సరిగ్గా రాలేదు. మీరు ప్లాన్ చెప్పడం చాలా బాగా నేర్చుకోవాలి. సార్ నాకు ప్లాన్ చెప్పడం వచ్చు, మీకు అనిపిస్తుంది అది వచ్చు, బట్ అవతల పర్సన్స్కి మీరు కన్విన్స్ చేయలేకపోయారు. మీ ప్లాన్ విన్న తర్వాత కూడా అవతల పర్సన్స్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు. మీనింగ్స్ ఏమంటే మీరు ఇంకా చాలా బాగా అప్గ్రేడ్ అవ్వాలి, మీరు ఇంకా చాలా బాగా నేర్చుకోవాలి. ఈరోజు ఎంతైతే మీకు ప్లాన్ చెప్పడం వచ్చో అది సరిపోదు, ఇంకా ఎక్కువ నేర్చుకోవాల్సి వస్తుంది. సో లెర్న్ హౌ టు క్లోజ్ ద ప్రెజెంటేషన్స్ ఎలా ఇవ్వాలి, ప్రెజెంటేషన్స్ని ఎలా క్లోజ్ చేయాలి అది కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీకు ఇవన్నీ నేర్చుకోవాలని ఉంది అనుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఏదైతే టాపిక్ నేను చెప్పుకుంటూ వస్తున్నానో ఇది నేనే మీకు నేర్పిస్తాను. నేను ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాను. ఆ జూమ్ మీటింగ్లో మీరు వచ్చి అటెండ్ అయ్యారు అనుకోండి, మీకు నేను ఇది ఖచ్చితంగా నేర్పించే ప్రయత్నం చేస్తాను, రైట్? నెక్స్ట్ మనం చూసినట్లయితే వెన్ యూ ఫాలో అప్. మీరు ఎప్పుడైతే కొంతమందిని ఫాలో అప్ చేస్తున్నారు మీనింగ్స్ ఏంటి? ప్లాన్ చెప్పి వచ్చేసినారు, అప్పుడైతే ఎస్ఏ అన్నారు, జాయిన్ అవుతాను అన్నారు, ప్రోడక్ట్ తీసుకుంటాను అన్నారు, ఎవ్రీథింగ్ గుడ్. బట్ వచ్చేసిన తర్వాత ఏమంటున్నారు? నేను రాను, రైట్? సో నేను రాను అంటున్నారు, నేను జాయిన్ కాను అంటున్నారు, లేకపోతే ఫోన్ ఎత్తట్లేదు. మీన్స్ ఏంటంటే మీకు ఫాలో అప్ చేయటం కూడా రాదు. అండ్ హానెస్ట్గా ఒప్పుకోండి, మీరు ఒప్పుకుంటేనే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. లేదు నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు, లేదు మీకు ఏం తెలియదు కాబట్టే నో వస్తుంది. ఆబ్వియస్లీ చూడండి, మీరు 10 మందికి చెప్పారు, 10 మందిలో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు మీకు నో అని చెప్పారు అనుకోండి, దట్ మీన్స్ మీకు మంచి ఎక్స్పీరియన్సే ఉంది. మీకు 10 మందిలో 6, 7, 8, 9 మంది నో అని చెప్తున్నారు, మీనింగ్స్ ఏంటి? మీకు బొద్దిగా ఏం రాదు అని అర్థం. సో రాదు మీనింగ్స్ ఏంటి? నేర్చుకునే అవకాశం ఉంది. నాకు వచ్చు అని చెప్పారు అనుకోండి, నేర్చుకునే అవకాశం లేదు, నాకు రాదు అని యాక్సెప్ట్ చేయండి. సో ఎప్పుడైతే ఫాలోఅప్ చేస్తున్నారు, రైట్ వేలో మనం ఫాలోఅప్ ఎలా చేయాలి, ఏ విధంగా ఫాలోఅప్ చేస్తే జనాలు ఎస్ అని చెప్తారు. సో ఇవి అన్నీ కూడా మనము నేర్చుకోవాల్సినటువంటి టాపిక్, నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్. నేను మీకు ఏం చెప్తానంటే డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వటం ఫ్రీనే కావచ్చు.
జాయిన్ అవ్వటం కోసం మీకు ఎటువంటి డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, మీకు ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు, మీకు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, మీకు ఎక్కువ టైం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. బట్ ఈ ఇండస్ట్రీలో మీరు డబ్బు సంపాదించాలి అంటే ఇవి అన్నీ ఖచ్చితంగా కావాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వటం ఫ్రీనే కావచ్చు, ఎడ్యుకేషన్స్ అవసరం లేకపోయి ఉండొచ్చు, నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు, ఏమి అవసరం లేదు జాయిన్ అయ్యేటప్పుడు. బట్ ఈ ఇండస్ట్రీ ద్వారా మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవి అన్నీ నేర్చుకోవాల్సిందే. ఎవరైతే నేర్చుకుంటారో వారికి ఇన్కమ్ వస్తుంది, ఎవరైతే నేర్చుకోవట్లేదు వాళ్ళకి ఇన్కమ్ రాదు. వెరీ సింపుల్. కొంతమంది ఉంటారు 1 month 2 month చెక్ తీసుకుంటారు, 1 month లేదా 2 month చెక్ వస్తుంది. బట్ 1 month 2 month చెక్ ఇంపార్టెంట్ కాదండి, ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్ గా చెక్ తీసుకుంటూ ఉన్నారు మీనింగ్స్ వాళ్ళకి బిజినెస్ చేయడం వచ్చు అని అర్థం. అర్థమైందా? అర్థం కాలేదా? ఎవరైతే ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్నారో వారికి బిజినెస్ చేయడం వచ్చు. ఏదో 1 నెల లేదా 2 నెలల చెక్ తీసుకుంటే నాకు అన్ని వచ్చేసిందని ఫీల్ అవ్వకండి. ఇంకా మీరు చాలా చాలా నేర్చుకోవాలి. యాక్చువల్గా డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో మేము ఎందుకు 3 to 5 years అని చెప్తాం తెలుసా? జనరల్గా బయట జాబ్లో బయట ఏ పని చేసినా కూడా మినిమం ఒక 30 నుంచి 40 సంవత్సరం, ఒక 50 సంవత్సరం మీరు కష్టపడాలి. బట్ డైరెక్ట్ సెల్లింగ్లో మీరు ఒక 2 సంవత్సరం లేదా ఒక 3 లేదా ఒక 4 లేదా ఒక 5 సంవత్సరం మీరు వర్క్ చేయాలని చెప్తాం. ఎందుకు చెప్తాం తెలుసా? ఎందుకంటే మొదటి సంవత్సరం అంటే ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 year ఈ బిజినెస్ గురించి మీకు నేర్చుకోవటానికి టైం పడుతుంది. బికాస్ చిన్నప్పటి నుంచి మనకి ఎవరు బిజినెస్ నేర్పించలేదు, అవునా కదా? ఇప్పుడు మార్వాడిలో ఉంటారు చూసారా, వాళ్ళు చూడండి వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచే కౌంటర్ దగ్గర కూర్చోబెడతారు. ఎక్కడ కూర్చోబెడతారు? చిన్నప్పటి నుంచి కౌంటర్ దగ్గర కూర్చోబెడతారు, కస్టమర్తో డీల్ చేపిస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ఉంటారు, డబ్బులు ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక బిజినెస్ మైండ్ని ప్రిపేర్ చేస్తారు. జనాలతో ఎలా మాట్లాడాలి, కస్టమర్తో ఎలా డీల్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తారు. బట్ మన బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి ఏమీ లేదు. సో బిజినెస్ బ్యాక్గ్రౌండ్ మనకి ఏమీ లేదు కాబట్టి మనం ఏం చేయాలి? జీరో నుంచి నేర్చుకోవాలి. జీరో నుంచి అందుకే మనం నేర్చుకుంటున్నాము. సో అందుకే మొదటి సంవత్సరం మనకి నేర్చుకోవటానికి టైం పడతాయి. ఒక్కొక్క పర్సన్ని మనం కలిసినప్పుడు, కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు, కొంతమంది ఏదేదో చెప్తారు. సో ఇవి అన్ని కూడా జనాల్ని ఎప్పుడైతే మనం ఫేస్ చేస్తూ ఉంటామో, రోజు మీరు ఒక్కరు లేదా ఇద్దరిని కలిసినప్పటికీ కూడా సంవత్సరంలో ఆల్మోస్ట్ ఒక 300 నుంచి 500 మందిని మీరు కలుస్తున్నారు. తద్వారా ఏమవుతుంది? మీ యొక్క ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏమన్నా ఉంది అంటే అది ఎక్స్పీరియన్సే. ఎలా అయితే మనకి టైం రాదు, సో ఈ టైం పెడితేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది, రైట్? ఆల్మోస్ట్ ఒక 1 year ఫీల్డ్ మీద మనం వర్క్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ని సంపాదించగలం. సో టైం ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా మనకి అంత ఇంపార్టెంట్, రైట్? అండ్ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ రావాలి అనుకోండి, మీరు ఇంటి దగ్గర కూర్చుంటే అయితే రాదు. మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళాలి, మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి. లేదా నా ఛానల్లో ఈ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి చూసారా, ఇలాంటి వీడియోస్ని మీరు చూడండి. ఇలాంటి వీడియోస్ని మీరు చూశారనుకోండి, స్లోగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. అండ్ మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు నా రిక్వెస్ట్ ఏంటో తెలుసా? వీడియోని ముందైతే లైక్ చేసుకోండి, మీ ప్రాబ్లం ఏంటో అంటే కమెంట్ చేయండి, అండ్ పెన్ పేపర్ డైరీ తీసుకొని నేను చెప్పేది ప్రతిదీ నోట్ డౌన్ చేసుకోండి. తద్వారా ఏమవుతుంది తెలుసా? తద్వారా ఈ వీడియో ద్వారా మీరు ఎక్కువ నేర్చుకోగలుగుతారు. అండ్ వీలైతే మీ డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారో మీ వాట్సాప్ గ్రూప్, మీ ఫేస్బుక్ గ్రూప్, వారిని కూడా ఇది పంపించండి వీడియోస్ని, మీ టీమ్స్ వాళ్ళని. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీకు ట్రైనింగ్ చేయడం రాకపోవచ్చు, నో ఇష్యూ, నేను నేర్పిస్తున్నాను కదా, ఈ వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ ఏమవుతుంది? ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఒక చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, ఒక అవకాశం మనకి, రైట్? మీకు జనరల్గా అయితే త్రీ అవకాశమ్స్ ఉంటాయండి మనకి, రైట్? ఒకటి, మీరు పుట్టేటప్పుడు చాలా బాగా డబ్బు ఉన్న ఇంట్లో అయితే పుట్టి ఉండాలి, అప్పుడు మీ లైఫ్ మారే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే మీరు పెళ్లి చేసుకునేటప్పుడు బాగా డబ్బులున్న వ్యక్తి అయితే పెళ్లి చేసుకోవాలి, లేడీసా జెంట్సా తర్వాత విషయం, ఓకే? సో మీరు బాగా డబ్బులున్న వ్యక్తికి పెళ్లి చేసుకుంటారు అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం, అప్పుడు కూడా లైఫ్ మారిపోయే అవకాశం ఉంది. ఈ 2 ఆప్షన్స్ మనకి వెళ్ళిపోయింది అనుకోండి. 3వ అవకాశం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ని, నెట్వర్క్ మార్కెటింగ్ని నెక్స్ట్ 3 to 5 years సీరియస్గా తీసుకోండి, నేర్చుకోండి, ఎవ్రీడే వర్క్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కూడా డైరెక్ట్ సెల్లింగ్లో ఒక గొప్ప లీడర్గా తయారవుతారు. మీరు కూడా మీ యొక్క ప్రతి డ్రీమ్స్ని 100% ఫుల్ఫిల్ చేయగలరు. ఎనీ డౌట్, ఎనీ క్వశ్చన్స్, కింద చాట్ బాక్స్ ఓపెన్గా ఉంది, కామెంట్ బాక్స్ ఓపెన్గా ఉంది, రాయండి. లేకపోతే మీకు నంబర్ కనపడుతున్నాయి,
మీరు అక్కడ కూడా కాల్ చేసుకోవచ్చు. మిగతా విషయం అన్ని మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ఎవరైతే మీకు పంపించారో వారితో కలవండి, మాట్లాడండి, బిజినెస్ గురించి తెలుసుకోండి. సో మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మనం ఇక్కడే క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.